రేపటి విజ్ఞానవంతులారా, బాగున్నారా? అంతా కుశలమేనా? మీరు చేసే పనులు 100% చేస్తున్నారా? బడికి వస్తున్నారు, సంతోషం. కానీ బడిలో గురువు మాట, గురువుగారు చెప్పింది సక్రమంగా విన్నట్టయితే వినదగునెవ్వరు చెప్పిన వినినంత నెవేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అన్నట్లుగా వినడం మనకు ఒక కళ. వినడం రావాలి. ఎవరైతే సక్రమంగా విని ఆకలింపు చేసుకొని దానిని ఆలోచించగలిగితే, నాన్నజీ గారు చెప్పారు, అమ్మ చెప్పింది, ఈ మాట నేను దాన్ని విశ్వసించి దాన్ని చేసినట్టయితే అమ్మ కావాలని తప్పుడు చెప్తుందా? చెప్పదు. నాన్న చెప్తాడా? ఏ కొడుకైనా చెడిపోవాలని నాన్న చెప్తాడా? చెప్పడు. ఇదంతా చిన్నపిల్లలకు తెలియదు. కానీ మీకు తెలిసింది ఒక్కటే, వారు చెప్పింది తూచా తప్పకుండా చేయడం, ఇంకా అంతకంటే ఎక్కువ చేయడం. గురువుగారు పద్యాలు చెప్పి 2 పద్యాలు యాడ్ చేసుకురారా అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్తే ఇంకొకటి ఎక్కువ యాడ్ చేసుకురండి, మీ ముళ్ళేమవుతుంది? అలా చేసిన వారు తమ గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు. అంతేగాని గురువుగారు 2 పద్యాలు చెప్తే నేను ఒక్క పద్యమే చదువుకుపోతా, నేను అసలే చదవా, సార్ ఏమంటాడు చూద్దాం అని మీరు రాగాలు తీసుకుంటూ దీర్ఘాలు తీసుకుంటూ ఉంటే కాలం మాత్రం గడిచిపోతుంది. తరగతులు పెరుగుతుంటాయి, విజ్ఞానం అక్కడనే ఆగిపోతుంది, పెరగదు, తరగదు. ఎవరు కానీ మొక్క ఎట్లాగో పెడితే పెరుగుతుందో అది పెరిగి పూలు ఇచ్చి ఫలాలు ఇస్తే మనకు సంతోషం. అలాగే విద్యార్థి బడిలో సక్సెస్ అయితే మాకు గురువులకు సంతోషం. తల్లిదండ్రులకు తమ బిడ్డలు మంచి ఉత్తమ గతులకు ఉత్తమంగా పాస్ అయ్యి అందరి దృష్టి వాళ్ళ మీద పడినట్టయితే వారికి ఎంత సంతోషంగా ఉంటుంది ఆలోచించండి. ప్రతి విద్యార్థి కూడా ఒకటే నమ్మాలి, తల్లిదండ్రిని మొదట నమ్ము, తర్వాత గురువుగారిని నమ్ము, తర్వాత మిత్రులను నమ్ము. ఇంత మాత్రమే చాలు. మిత్రులు ఇంకా కొంచెం నమ్మకున్నా, ఎందుకంటే వారికి తెలిసి మీలాగానే ఉంటారు కాబట్టి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివాయి. కానీ ఈ ముగ్గురు మాత్రం తల్లి, తండ్రి, గురువు చెప్పింది పాటించిన వాడు ప్రహ్లాదుల్లాగా, మార్కండేయునిలాగా, అబ్దుల్ కలాం లాగా, వివేకానందునిలాగా, మహాత్మా గాంధీలాగా, శివాజీలాగా వీరందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడానికి ఆస్కారం ఏర్పడిన తెలియజేస్తూ ముగిస్తున్నాను.